శ్రీమాత్రి నమః. తాతగారు ఒక మంత్రానికి అర్థం చెప్తున్నారు, అది వినండి. అయం చ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు. దాని అర్థం ఏమిటి? ధ్రువంతే రాజావరుణో, ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువంత ఇంద్రస్య, ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు. అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనిషి జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని. అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు 4-5 నిశ్చయించబడిపోతుందని అర్థము. ఇదండి మన ఎర్రకండువా తాతగారి భాష్యం. ధ్రువానికి రాజైనటువంటి వరుడు, దానికి ఇంద్రుడు, అగ్ని, ఈ మిగతా దేవతలు, పురోహితుడు, వీళ్ళందరికీ ఆ అమ్మాయి నిశ్చయించబడిందంట. అది ఆయన చెప్పినటువంటి వేద భాష్యం. ఈ జ్ఞానం చూసారా, అపారమైన జ్ఞాన నిధి ఇది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఆ జ్ఞానం తెలియదు, కానీ కపాల నుంచి వేద భాష్యానికే అర్థం చెప్పే, వేదానికే అర్థం చెప్పేంత స్థాయి వచ్చేసింది వీళ్ళకి. అది పాపం నిశ్చితార్థానికి మాత్రమే పురోహితుని పిలిపించుకుని చెప్పుకుంటాడు ఈ మంత్రం. ప్రతి శుభకార్యానికి ఈ మంత్రమే చెప్తాం. పర్వత ఇవా విచాచలిహి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ. ఈ ముహూర్తము పర్వతాలు ఎలాగైతే చలించకుండా స్థిరంగా ఉంటాయో ఈ ముహూర్తము కూడా అలాగే స్థిరంగా ఉండి వాళ్ళకి మంచి చేకూరుగాక. ఈ ముహూర్తానికి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి కార్యక్రమం, ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమాలు, వివాహం ఒకటి అనుకున్నారు, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, నిశ్చితార్థం, అన్ని కార్యక్రమాలకి కూడా ఈ ముహూర్తం వాళ్ళకి మంచి చేకూర్చుగాక అనేది ఈ మంత్రానికి అర్థం. ఎక్కడి నుంచి జ్ఞాన బలుబు వెలుగుతుందో తెలియదు, కానీ ఏది పెడితే అది, ఏది నోటికి ఏది వస్తే అది, 32 పళ్ళు ఒక నాలిక ఉంది కదా అని మనకి నోటికి ఎదిస్తే మాట్లాడచ్చు. మళ్ళీ మైకు తీసుకుని 10 మందికి ఈయన వ్యాఖ్యాన పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాళ్ళగా వీడు ఓవర్ యాక్షన్. నాకు ఎందుకు ఇలా అండి, మనుషులు అర్థం కాదు. చచ్చిపోండి అంతే మీరు. దీంట్లో ఈ దేవతలందరూ ఉన్నాడు, వీరి పేరు చెప్పారంటే సరే, పురోహితుడు ఏం చేశాడు, ఆయన పేరు చెప్పాడు, పురోహితుడు నిశ్చయించారంట. మరి ఎన్ని పెళ్లిళ్ళు, ఎన్ని నిశ్చితార్థాలు చేస్తూ ఉంటారు పురోహితులు, వాళ్ళందరికీ అమ్మాయి నిశ్చయించినట్టేనా? ఏం మాట్లాడతారు? మెదడు ఉంటే సరిపోదు, 2 చెవులకి మధ్యలో కొంచెం గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జును కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండండి. ఉంటే వాడండి, లేకపోతే అప్పు తెచ్చుకుని వాడకండి ప్లీజ్.